అంగట్లో చూస్తే రోజు వండుకునే వంకాయ, బెండకాయ, దొండకాయ ఇవే ఉన్నాయి. ఈరోజైతే ఒక కొత్త వెరైటీగా చేసి చూపిద్దాము. మసాలాలు తక్కువగా వేసేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనేసేసి నేను బెంగుళూరు వంకాయలైతే తీసుకున్నాను. మా సైడ్ వీటిని బెంగుళూరు వంకాయలని అంటాము. మీరు ఏమని పిలుస్తారో మీ చోట నాకు కమెంట్ అయితే చేయండి. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన అంతా తొక్కంతా తీసేసేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి చిన్న ఉల్లిపాయలు కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవి కాస్త మెత్తబడిన తర్వాత టమోటాలు ఒక 2 టమోటాలు అయితే చిన్నవిగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త మెత్తబడితే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బెంగుళూరు వంకాయ ముక్కలు కూడా వేసేసేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి ఉప్పు సరిపడా, కారము 1 స్పూను, ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1/4 స్పూన్ అయితే పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి కాసేపు అట్లా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కానీ, గరం మసాలా కానీ ఎటువంటి మసాలాలు ఎక్స్ట్రాగా నేనైతే వాడలేదు. నార్మల్గా అందరము ధనియాల పొడి, కారం పొడి అందరం వేసుకుంటాము. అదే విధంగానే వేసేసుకొని ఇందులో కొంచెం తగినట్టు వాటర్ వేసుకొని ముక్కలు ఉడకడానికి వాటర్ వేసుకొని మనము ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంది. చాలా బాగుంది. కమ్మగా మసాలాలు ఎక్కువ లేకోకుండా నోటికి ఇంపుగా చాలా బాగుంది. ఇందులో చింతపండు గుజ్జు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.